వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. కానీ ఈసారి వీడియో చేసేది నేను కాదు, మా తమ్ముడు. బ్లూ ఛాలెంజ్ తిన బండిలో అయితే మనం డౌన్లోడ్ చేసుకుని చూద్దాం. శ్రీకర్ ఇప్పుడు నువ్వు బ్లూ డ్రెస్ వేసుకుని ఛాలెంజ్ చేస్తా అన్నావు కదా, స్టార్ట్ చేయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. శ్రీకర్ కూడా ఉన్నాడు మన దగ్గర. వెల్కమ్ బ్యాక్ టు మై బ్రదర్ ఛానల్. ఓకే తనైతే బ్లూ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాడు. సారీ గైస్, నా కొత్త పర్సన్ బ్లూ ఐటమ్స్ కొత్త ఉన్నాయి. మొత్తం బ్లూ ఛాలెంజ్కి రెడీ చేసుకుంటున్నాను. నేను బండిలు వేసుకొని ఇవ్వండి. మనం కూడా ఆరెంజ్ ఛాలెంజ్ చేద్దామా? సరే, రెడ్ ఛాలెంజ్ చేద్దాం. ఇది నా ఓల్డ్ అకౌంట్ కాబట్టి రెడ్ ఛాలెంజ్ చేయొచ్చు. సో నేను వెంటనే నా బండిల్స్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, రెడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో వెంటనే వాల్యూలోకి వెళ్ళి ఇది రెడ్. సారీ గైస్, నా దగ్గర కొన్ని ఐటమ్ బ్లూలో లేవు, ఎందుకంటే నా కొత్త అకౌంట్ కాబట్టి ఏమంటే దాంట్లో చేస్తాను. ఇది రెడ్, ఇది దీంట్లో నా దగ్గర రెడ్ ఉంది. ఇది కొంచెం రెడ్గా ఉంది. ఓకే, ఇదేమో చిల్లీ బండిల్, ఫుల్ రెడ్గా ఉంటుంది. చిల్లీ బండిల్కి ఇంకో రెడ్ థింగ్ అంటే ఏముంది? ఇది ఆరెంజ్. రెడ్ బండిల్ అంటే ఇది కొంచెం రెడ్గా ఉంది. ఓకే నా దగ్గర రెడ్ దొరికింది, కానీ ఇది కొంచెం పర్పుల్ రెడ్లా ఉంది. ఓకే, మనమైతే ఈ బండిల్స్ అయితే వేసేసుకుందాం అన్నమాట. సో అన్నీ రెడ్లోకి పెట్టేసుకుందాం. మన దగ్గర బ్యాగ్ రెడ్ కలర్లో బొచ్చుడు ఉన్నాయి, కానీ ఆ బొచ్చుడులో రెడ్ కలర్ది కావాలి కాబట్టి ఇదైతే తీసుకుంటున్నాను. మన దగ్గర రెడ్ పారాషూట్ కూడా ఉంది, హీరోయిక్ పారాషూట్. ఓకే, ఇదైతే వేసుకుందాం. బండిల్ బాక్స్లో రెడ్ అంటే ఇది కొంచెం రెడ్గానే ఉందా, లేకపోతే వేరే ఇది? ఓకే హీరోయిక్ది తీసుకుందాం. నేను కొత్తగా వచ్చింది వాడుతున్నాను గైస్, పాతవన్నీ అన్డౌన్లోడెడ్. రెడ్ అంటే ఇది తీసుకుందాం. మన దగ్గర ఇదైతే రెడ్ అయితే ఉంది. ప్రెజెంట్లీ నా దగ్గర ఇది ఇంకా ఇది వాడుతున్నాను నేను. ఇది కూడా అంతగా వాడను, కానీ ఇప్పుడు రెడ్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది వాడాలి. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చేసుకుంటాం. ఓకే, ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ దీంట్లో రెడ్ లేదు, ఇది కొంచెం బాగానే ఉంది. ఓకే, దీంట్లో రెడ్ కలర్గా మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకే ప్యూర్ రెడ్ కాబట్టి ఇది తీసుకుందాం. ఇదైతే ప్యూర్ రెడ్గా ఉంది. మన దగ్గర ఇది ఒక్కటే ఉంది దీంట్లో అయితే. ఓకే, ఇది బాగుంది, రెడ్ అండ్ బ్లాక్ ఉన్నా పర్వాలేదు. ఓకే, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామా? శ్రీకర్, నువ్వు రెడీయా? ఇంకా ఎంత టైం? అవును, వెపన్స్ కూడా బ్లూవే తీసుకోవాలి కదా. అవును మర్చిపోయాను. ఇది కొంచెం బ్లూగా ఉంది పైన, బట్ ఇది ఎల్లో, బట్ నో ప్రాబ్లం. మనం రెడ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మర్చిపోయాను. మన దగ్గర రెడ్ లేదు కాబట్టి నార్మల్ MP5 కానీ ఇది కొంచెం రెడ్గా ఉంది కదా, ఆరెంజ్ కూడా పర్లేదు. ఓకే, రెడ్ AK-47 మన దగ్గర రెడ్ ఉంది. ఇది రెడ్. స్కార్ మన దగ్గర రెడ్ అస్సలు కొంచెం కూడా లేదు, కానీ మనం ఇంకేం చేస్తాం, ఇదే పెట్టుకుందాం. గ్రోజ్వా అయితే రెడ్ ఉంది, ఫామస్ రెడ్ ఉంది. XMB అసలు స్కిన్నే లేదు, దీంట్లో కూడా స్కిన్ లేదు, కానీ ఇంకేం చేస్తాం, ఇదే పెట్టుకుందాం. AUGలో రెడ్ ఉంది, నేను అదే ఈక్వేట్ చేసుకున్నా. పరఫాల్లో రెడ్ లేదు,
కింగ్ఫిషర్లో కూడా రెడ్ లేదు. స్పీడీలో రెడ్ ఉంది, వుడ్ పెకర్లో కూడా రెడ్ ఉంది. దీంట్లో రెడ్ లేదు, బట్ నేను ఇదే పెట్టుకుంటున్నాను. ఇంకేం చేస్తాను, దీంట్లో కూడా రెడ్ లేదు. యూఎంపీలో రెడ్, ఇది కొంచెం రెడ్గా ఉంది. ఆరెంజ్ అయినా పర్వాలేదు కాబట్టి మనమైతే ఇదైతే తీసుకుందాం. MP5లో నా దగ్గర రెడ్ లేదు, ఇది కొంచెం రెడ్గా ఉన్నాం కాబట్టి ఇదే తీసుకుందాము. ఓకే, ఇంకేం మర్చిపోయాను రా? నువ్వు ఏంటది, స్కిల్ కూడా వేరే ఏదొచ్చి పెట్టుకోవాలి. అంత సీన్ లేదు ఇక్కడ. సరే, ఇదే రెడ్ పెట్టుకుందాము. MP40 మన దగ్గర రెడ్ లేదు, ఇది కొంచెం రెడ్గా ఉంది కాబట్టి ఇది పెట్టుకుందాం. థామ్సన్లో అసలు ఇదే స్కిన్ ఉంది నా దగ్గర, విక్టర్లో కూడా ఇదే స్కిన్ ఉంది. షార్ట్ గన్స్లో నా దగ్గర చూద్దాం, మ్యాక్స్ 7లో రెడ్ స్కిన్ పెట్టుకున్నాను, మ్యాక్స్ 7లో లేదు, M1014లో ఉంది, చార్జ్ బస్టర్లో కూడా గ్రీన్ ఉంది, రెడ్ లేదు. స్నైపర్స్లో AWMYకి లేదు, M187కి ఇది కొంచెం రెడ్గా ఉంది, ఇది మరీ ఉండదు. ఓకే, మన దగ్గర హీల్ పిస్టల్ది కూడా రెడ్లా ఉంది. పిస్టల్స్లో రెడ్గా G18 ఆల్రెడీ రెడ్గానే ఉంది. డెజర్ట్ ఈగల్ స్కిన్ లేదు. మినీ యూజీ ఆరెంజ్ అయినా రెడ్ అయినా ఒకటే. ఐస్ గన్ ఇవన్నీ మన దగ్గర అసలు ఉండవు. మినీలు అయితే ప్యాన్ స్కిన్ అయితే నా దగ్గర రెడ్ లేదు, సో ఇదే ఉంచుకుందాం. ఇంకేం చేస్తాం, ఇది కొంచెం రెడ్గా ఉంది, ఇదైతే మరీ గ్రీన్. ఈ బ్యాట్ అయితే ఎప్పుడు రెడ్డే. నా దగ్గర కటానా స్కిన్ లేదు, ఇంకా సైజ్ స్కిన్ ఉంది కానీ రెడ్ కలర్లో లేదు. ఓకే, ఛాలెంజ్ కలర్లో పెట్టుకో, నేనే పెట్టి బ్లూ కలర్లో పెట్టుకో. ఓకే, బాంబ్స్లో మనకి రెడ్ ఉండాలి. ఎక్కడుంది రెడ్? ఉండాలి గైస్, రెడ్ ఉండాలి యాక్చువల్గా. సరేలే, ఇంకేం చేస్తాం, ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంది, సో ఇదైతే పెట్టుకుందాం. స్మోక్ గ్రెనేడ్స్లో ఏమీ లేదు మన దగ్గర. ఓకే, ఇది కొంచెం బాగానే ఉంది. గ్లూవల్స్లో నా దగ్గర రెండే ఉన్నాయి, సో ఇది కలర్గా ఉంది కాబట్టి దీంట్లో రెడ్ కలర్ కూడా ఉంది, సో దీంట్లో పెట్టేస్తాను. అదర్స్లో ఇవన్నీ దగ్గర స్కిన్స్ లేదు, దీని దగ్గర ఉండాలి కానీ పోయింది అనుకుంటా. ఓకే, మనం చేతిలో పట్టుకోవాల్సింది కూడా రెడ్ కలర్లోనే ఉండాలి, సో ఏం కూడా రెడ్ కలర్లోనే ఉండాలి. ఓకే రాసేది. ఇంతకీ ఏ గన్ పట్టుకుందాం? ముప్పెక్కర్ అయితే పట్టుకోలేము. ఈ UMP రెడ్ కలర్లోనే ఉంది, ఇది పట్టుకుందాం. ఓకే, ఇంకా ప్యాంట్ కొంచెం పర్పుల్లా ఉంది కదా, ఇది ఓకేగా ఉంది. మొత్తం చిల్లీ బండిల్ అన్నమాట. పెట్ కూడా రెడ్ కలర్ది పెట్టుకోవాలి కాబట్టి మనమైతే నా డ్రాగన్ పెట్టుకుంటాను. నా డ్రాగన్ స్కిన్స్లో ఇది ఈక్వేట్ చేసుకుందాం. ఓకే శ్రీకర్, నేను రెడీ. లోన్ వుల్ఫ్ కాకుండా ఓకే బిఆర్. ఒకవేళ మన దగ్గర రెడ్ గన్ స్కిన్స్ లేని గన్స్ ఉంటే అది తీసుకోకూడదు. దీంతో బోయా చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బోయా చేస్తున్నాం. శ్రీకర్ అయితే బ్లూ కలర్ ఛాలెంజ్, నేనైతే రెడ్ కలర్ ఛాలెంజ్. శ్రీకర్, ఒకవేళ నీ దగ్గర గన్ స్కిన్స్ అదే రెడ్ కలర్ బ్లూ కలర్ లేని గన్ స్కిన్ ఉంటే అది నువ్వు తీసుకోకూడదు. ఓకే, ఇది కొంచెం లాగ్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం ఒకరికి హిట్ చేద్దాం, హిట్ షాట్స్. ఎక్కడ ల్యాండ్ అవుదాం? బర్ముడా బ్యాంక్ కాబట్టి పీక్లో ల్యాండ్ అవుదాం. ఫాస్ట్గా ల్యాండ్ అయిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ మన ఇది రెడ్ కలర్లో ఉంది, అదే ల్యాండర్. బ్లూ కలర్లో ఉంది కానీ కొంచెం ఫైర్ కూడా వస్తుంది.
ఓకే నేనైతే రెడ్ కలర్ పారాషూట్ కూడా పెట్టుకున్నాను కదా. నేను కూడా బ్లూ కలర్ ప్యాంట్ పెట్టుకున్నా, మర్చిపోలేదు. ఇదేంటి 994 ఇది తీసుకోకూడదు. కింగ్ ఫిషర్ నేను కూడా తీసుకోకూడదు. డ్రాగన్ తీసుకో. ఎస్ AK-47 దొరికేస్తుంది నాకు. P90 మన దగ్గర కొంచెం రెడ్ కలర్ స్కిన్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఓకే యూజ్ చేసేద్దాం. ఓకే AK-47 ఎనిమి దొరికేశాడు. ఓకే హెడ్ షాట్ నాక్ అయిపోయాడు. ఓకే హెడ్ షాట్. వీటి దగ్గర ఏమైనా గన్ స్కిన్స్ ఉన్నాయా? ఓకే P90 ఉంది. అక్కడ ఇంకో ఎనిమి ఉన్నాడు. ఓకే పారిపోతున్నాడు. కొంచెం 30 డ్యామేజ్ ఇచ్చాం. అమ్మాయా అబ్బాయా? ఇద్దరు ఉన్నారు లోపల. ఇంకొకడు శ్రీకర్ వాడిని కొడుతున్నాడు. లోపల ఇద్దరు ఉన్నారు. ఎలా? ఓకే మనకి కటానా దొరికింది. M1047 అయితే ప్యూర్ రెడ్. సో మనం M10 తీసుకుందాం. ఓకే ఇక్కడ ఫుల్ ఎనిమీస్ ఉన్నట్టున్నారు. ఓకే ఒక అమ్మాయి. ఓకే నాక్ అయిపోయింది. నేను 1 కిల్, ఇప్పుడు 2. ఓకే నెక్స్ట్ ఇంకో ఎనిమీ దొరకాలి. ఓకే ముందర చాలా ఎనిమీస్ ఉన్నట్టున్నారు. ఓకే శ్రీకర్ వాడిని నాక్డౌన్. లోపల ఇంకొకడు ఉన్నాడు. మనకైతే రెడ్ కలర్ గన్స్ దొరికేసాయి కాబట్టి సరిపోయింది. ప్లీజ్ కొన్ని వాటికి రెడ్ కలర్ గన్ స్కిన్స్ అయితే ఉండవు. వీరికైతే మనం బాడీ కొట్టాం. ఇంకేం చేస్తాం, M1014 కదా ఇది, పైగా ల్యాగ్ అవుతుంది నాకు. ఓకే ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు? XMB ఎందుకు? ఓకే ఇక్కడ ఒక ఎనిమీ కనిపించింది. ఓకే తను పారిపోతుంది. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోయింది? ఓకే ఓకే అక్కడుంది. ఓకే ఓకే టీమ్ వైప్ అవుట్. XMB ఉంది ఇక్కడ. నేను తీసుకున్నాను. అవును XMBకి రెడ్ స్కిన్ లేదు నాకు. సరే ఇక్కడే వదిలేదు. అయితే తీసుకో, ఇక్కడే ఉంది. ఇక్కడికి రా. ఇంకో ఇక్కడ ఉంది. వద్దు నా దగ్గర ఉంది. బ్యాక్ సైడ్. ఓకే మెడికిట్ వేసుకుంటా. ఓకే మెడికిట్ వేసుకున్నాను. ఓకే ఇంకో ఎనిమి కనిపిస్తున్నాడు దారిలో. నేను 8 కిల్స్, లేకపోతే నేను కూడా 4 కిల్స్. ఎవరు అడిగారు నేను ఇప్పుడు? ఓకే మ్యాక్స్ 7కి మనకి దగ్గర స్కిన్ ఉందా? పింక్ కలర్ ఉంది. షర్ట్ ఎనిమి స్పాటెడ్. పారిపోతుంది. ఓకే టీమ్ వైప్ అవుట్. ప్యాన్ మనకి దగ్గర స్కిన్ లేదు. ప్యాన్ దగ్గర రెడ్ స్కిన్ ఉందా? లేదు, బ్లూ స్కిన్ ఉంది. అవునా? చూపించు. ఓకే పర్మనెంట్ అది కూడా. సరే అందరికి మొట్టికాయ ఇచ్చేస్తా.
ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోద్దాం. నేను ఫాలో ఎందుకు నన్ను కిల్చోర్ చేయడానికా? కాదు మొట్టికాయలు నీకు మొట్టికాయలు చూస్తే ఆగు, నేను నీకు మొట్టికాయలు వేయాలి. నా మాట వినట్లేదు. మొట్టికాయలు టైం సార్ మొట్టికాయలు. ఓకే యూఎంపీ దొరికింది. యూఎంపీ వద్దు, నా దగ్గర ఆల్రెడీ ఉంటేనండి. ఈ AK-47ని మార్చేయాలరా. ఏయూజీ తీసుకుందామా? ఏయూజీ మంచిగానే కొంచెం. AK-47 కూడా మంచిదే కానీ సైలెన్సర్ ఉంటే బాగుంటుంది, లేకపోతే కొట్టలేం. నువ్వు కొట్టగలవురా, నేను కొట్టలేను. అయితే ఎనిమి వచ్చేసాడు అనమాట. ఓకే ఎనిమి కొట్టేద్దాం. ఇప్పుడు నేను ఫుల్ పవర్ మీద వెళ్తున్నాను శ్రీకర్ గారు న్యూస్ చేయడానికి. రే శ్రీకర్, నువ్వు లూట్ కోసం వెళ్ళట్లేదు, అనవసరంగా నీ వెనకాల వచ్చాను రా. మనం తీసుకునే బుల్లెట్స్ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఎక్కడ? అవును, ఇక్కడ నుంచి ఫైరింగ్స్ వస్తున్నాయి కానీ ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఓకే కనిపించేసింది. ఒకడు నా వెనకాల ఇంకోడు ఉన్నాడు, పారిపోతున్నాడు. ఫుల్ డ్యామేజ్. ఓకే వాడు నాక్ అయిపోయాడు. ఓకే ఓకే నేను లెవెల్ 2కి అప్పుడే అప్గ్రేడ్ చేసేసాను. నేనా 3. 4 కాదు, టీమ్ వైపౌటే చేశాను. 2 kills టీమ్ వైపౌట్. 3 రా. లాగ్ అవుతుంది. ఎస్ మీకు లాగ్ అవుతుందా? తేరా సిగన్ హెల్దీ యూనా. నేను చేతులు మర్చుకుని కూర్చున్నానే డ్రైవ్ చేస్తున్నావు. ఛీ, నీకన్నా బాగా నాకే డ్రైవింగ్ వచ్చు, అయినా నువ్వే డ్రైవ్ చేస్తావు. నీకు దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఎనిమి దేరా సికాన్ హే దే యూనా పేరునే. ఈ ఎనిమి నా సొంతం ఇప్పుడు. ఓ షట్, బ్యాక్ సైడ్ ఎనిమి. బ్యాక్ సైడ్ ఉన్నవాడే వాడు. ఓ షట్, నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఓ షట్, ఈ స్క్రీన్ లాగ్ అవుతుంది, అయినా పర్వాలేదు నేను కొట్టేస్తా. నాకు లాగ్ అవుతుంది. ఓకే ఆగాగు, నేను అక్కడ ఇంకా 3 మెడికిట్లు ఉన్నాయి, తీసుకుని వస్తా. ఆయన ఎక్కడ చచ్చిపోయాడు? ఓకే ఓకే ఇక్కడ చచ్చిపోయాడు. ఓకే 3 మెడికిట్స్, దీంట్లో 3 మెడికిట్స్ ఉండాలి. ఓకే ఇక్కడ డ్రాప్ పడింది, ఇక్కడ నుంచి తీసుకుందాం. ఓ మై గాష్, అమ్మయ్య ఇక్కడ మెడికిట్స్ ఉన్నాయా? లేవు. సరే ఇంకా ఇన్హేలర్స్ తప్ప ఇంకేం వాడలేం. శ్రీకర్ నా దగ్గర తత్సూయా పవర్ ఉందిరా. అల్లా బోల్, నేను అందరు ఎనిమీస్ని ఈజీగా చంపేయగలను, నువ్వు చేయలేవు కదా. ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? అదేరా నీలాగా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా అంటే. నేను 8 kills. ఓకే ఎనిమీస్ ఎక్కడున్నారు? ఓకే ఒకటికి దొరికేశాడు, హెడ్ షాట్ కొట్టాను. సరే రా. రే 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 అరవకు, నువ్వే తీసుకో. ఓకే వెనకాల కూడా ఒక ఎనిమి ఉన్నాడా? నా టార్గెట్ 15 kills. ఇప్పుడు 9 kills అయ్యాయి అంతే. ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు, మనతో కలిపి 6 మెంబర్స్. దాంట్లో నేను కొంతమందిని చంపాలి. ఓకే నాకు కూడా
ఓకే వీని నేను హెడ్ షాట్ కొట్టా 10 కిల్స్ అయిపోయాయి నావి. నాకు కూడా 10 kills కావాలి. 7 కిల్స్ అన్నమాట. ఇంకో మెంబర్ కావాలి. ఎక్కడ ఉన్నారు? ఓకే కెళ్ళి పాప. అరే నాకు kills అవసరం సర్లే నువ్వు కొట్టు. నేను క్లాక్ టవర్ వెళ్తున్నా. క్లాక్ టవర్లో కొట్టు. శ్రీకాంత్ నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి వస్తుందా? టీమ్ అయిపోతే 8 kills లాస్ట్ 2 kills చేస్తే నాకు పని అయిపోద్ది. ఇంకా నీ పని మొదలు. సో అవును నాకు కూడా 4 కిల్స్ కావాలి. ఇంకా 4 kills కార్ దొరికిందా? ఫ్లాష్ 5 అలా ఎవరైనా రివైవ్ ఇచ్చుకుంటారా మీ టీమ్మేట్స్కి? ఎందుకు నాదే అని ఎక్కువగా ఎక్కడికి క్లాక్ టవర్కి వెళ్ళాం. ఓకే శ్రీకర్ ఇప్పుడు సరి సమానంగా పంచుకుందాం. మీకు 2 కిల్స్ కావాలా? ఇంకా 4. 4ఆ? అది ఇంపాసిబుల్ కదా. అట్లేదు నాకు ఇంకా 4 కిల్స్ కావాలిరా. నాకు కూడా 10 killsకి నాకు 3 kills కావాలి. నాకు సరే అయితే నువ్వు 3 కిల్స్. 3ఆ? నాకు 1 కిల్ కావాలి కనీసం. సర్లే నువ్వే కొట్టుకో 3 కిల్స్. అమ్మ జోన్ 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 జోన్. నువ్వు ఇక్కడ వస్తాను నేను రెండోసారిగా నేను నీకు దింపాను. నా వల్ల నీకు కూడా డ్యామేజ్ అవుతుంది. లోపల ఎందుకు ఐడియా ఇక్కడ పరిగెట్టే మెషిన్ ఉంది. నేను ఫాస్ట్గా పరిగెట్టేసి దాని లోపలికి వెళ్ళిపోతా. శ్రీకర్ దాన్ని షూట్ చేయి. అమ్మయ్య ఇలా ఎక్కడైనా నాకు నా అన్న చెట్టు నన్ను నేను తిట్టి ఎక్కడ ఫ్లాష్ కన్నా పవర్ఫుల్ రా నేను. ఇలా ఎక్కడైనా ఇక్కడ మాన్స్టర్ దొరికేశాడు. ఎనిమిస్ దొరికేశాడు రా. ఒకడు కార్ని పేల్చుద్దాం. ఓకే ఒక నాక్. సరే అయితే బాంబులు వేద్దాం. ఫ్లాష్ ఫ్రీజెస్ ఇప్పుడు వేస్తాను చూడు. ఫ్లాష్ ఫ్రీజ్. ఓ షట్ నా మీదే నేను వేసుకున్నాను ఏంట్రా బాబు. ఆ మాన్స్టర్ వచ్చేస్తున్నాను. అది మాన్స్టర్ కాదు వ్యాన్. ఎక్కేసా. ఓ అలా అయితే ఓకే. ఇప్పుడు ఇలా కాదు శ్రీకర్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోవాడిని ఆపేరా. దెబ్బకి వాడిని షూట్ చేసేస్తా M10తో. ఫుల్ స్పీడ్లో వెళ్ళు. అరే ఎక్కడికి పారిపోతున్నావు బే? ఇప్పుడు వీరికి ఇలా కాదు. ఎలా ఎక్కదేలా నాకు దిగాడు వచ్చు. మళ్ళీ ఎక్కాడొచ్చు. ఎలా ఎక్కదేలా. ఓకే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? జోన్లోకి వెళ్తున్నాడు. మనకి కిల్ రాకూడదని. నీకు కిల్ రాకుండా ఉండాలంటే మేము బతుకుండాలా? ఏంట్రా నువ్వు? నీకు ఇలా కాదు నేను చూపిస్తాను కదరా. తీసుకో. వీడికి ఇలా కాదు. రే మహేష్మతి. అరే శ్రీకర్ రాంగ్ ప్లేస్లో వేసావురా. ఓకే అమ్మయ్య అయిపోయాడు. బోయా మందే. గాయ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లూ ఛానల్ నచ్చినట్టయితే కామెంట్స్లో చెప్పండి. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. గోల్డ్ 4 సిల్వర్ 3 సిల్వర్ 3 స్టార్ట్ అయింది. కూడా వచ్చేసాం. వావ్ నేను కూడా గోల్డ్ 4 ఎత్తుకొచ్చేసాను. గైస్ మన వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కొత్త అప్డేట్ వల్ల మేము తగ్గిపోయాం. హీరోయికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాం. డోంట్ వరీ. అండ్ శ్రీకర్స్ లెవెల్ ఇస్ 15. నా లెవెల్ వచ్చేసి 51. గైస్ మీరు పెద్ద అయ్యాక అంతే పెద్ద లెవెల్స్కి వచ్చాక కూడా మీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది అంతే స్లోగా. చూడరా ఇప్పుడు వచ్చాయిరా నాకు రెడ్ స్కిన్స్ AK-47కి. ఇంకా ఇది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం గాయస్. బాయ్ టాటా సీ యూ. శ్రీకర్ బాయ్ చెప్పరా. బాయ్ గాయస్. నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ సీ యూ.